ఇది బిస్కెట్లో ఇంకా వచ్చే ఇట్లా ఒరే లేని సుధాకరు నువ్వు దండాలెట్టి దండలేసే టైప్ రే చెప్తా. ఇప్పుడు నీ ఫోటోకి దండేసి ఏర్పాటు చేస్తాను చూడు. సావిత్రి నాయుడు గారు, ఏమంటో నాయుడు గారు అండి. రాంబాబు గారు ఏమైందండి? రండి సార్. ఎందుకు అలా అరుస్తున్నారు? ఏంటి? రండి. ఈ సుధాకరు పగలేలే నిన్ను, నైట్ అయితే నెపోలియన్. పదండి ఇసురూపం చూద్దరు గాని రండి. లెనిన్ సుధాకర్. మామయ్య మీరేంటి ఇలా వచ్చారు? అవును, నువ్వు ఇక్కడ మందు కొడుతున్నావు, సిగరెట్ కాలుస్తున్నావని ఇతను చెప్పాడు. నాకు కూడా వాసన వస్తుందేంటి? అదా నా దేవుడు బొమ్మ వేస్తున్నాను మామయ్య గారు. 1 minute. అంటే మామయ్య గారు ఈ పెయింట్స్ లో కొంచెం ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటుందన్నమాట, అందుకే స్మెల్. పాపం తను కూడా పొరబడి పెగ్గుందని అడిగాడు. అయినా ఏ క్యాపిటలిస్ట్ ఆల్వేస్ కంప్లైంట్స్ హీస్ లైక్ ఎ స్టోన్ ఇన్ రెవల్యూషన్ అని మీరు ఇచ్చిన లెనిన్ బుక్ లో పేజ్ నెంబర్ 283 చదివారు. యూర్ రైట్. 18 సార్లు చదివాను మామయ్య గారు. మరి ఆ సిగరెట్ ఏంటి? నీ దేవుడికి దూపం ఎత్తనావా? మా మామయ్య గారికి లైట్ గా జుట్టు కొంచెం నెరిసింది, సో ఆ షేడ్ ఇద్దామని వెతికాను సార్. కానీ ఆ పెయింట్స్ లో ఆ షేడ్ దొరకలా. ఆయన దగ్గర ఎలాగో స్టాక్ ఉంటుంది కదా ఆయన అడిగారు, ఓ సిగరెట్ తీసుకున్నాను. దాంతో ఆ ఫినిషింగ్ అది చాలా పర్ఫెక్ట్. థ్యాంక్స్ ఫర్ సిగరెట్. మీకు ఈ లెనిన్ సుధాకర్ మీద ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా మామయ్య గారు? ఉన్నాయి సుధాకర్ గారు. ఈ కెమెరాలో ఫుటేజ్ అంతా చెక్ చేస్తే అన్ని బయటపడతాయి. హలో, నిన్నటి నుంచి ఆ కెమెరా పనిచేయట్లేదు. ఇలాంటిది ఏదో జరుగుద్దని నేను కూడా రికార్డ్ చేశాను నాయర్ గారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మామయ్య గారు? నో 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 నో, ఐఎమ్ సారీ, నేను డిస్టర్బ్ చేశాను. రేపు పండగ కొత్త బట్టలు పంపిస్తాను, వేసుకో. అలాగే మామయ్య గారు. నీకు కూడా పంపిస్తాను. మహాభాగ్యం నాయర్ గారు. రండి. బై ద వే, గుడ్ వన్. ఏంటి ఫోన్ ని కూడా ఎలా మేనేజ్ చేశానని ఆలోచిస్తున్నావా? చెప్తా. దీన్ని వీడియో జామర్ అంటారు. ఫ్లిప్కార్ట్ లో కొన్నా. ఇది ఎక్కడ ఉంటే అక్కడ వీడియో రికార్డ్ అవ్వదు. బాగా మేనేజ్ చేశారా? బాగా చేసావు. మా ఊర్లో ఒకడు పిచ్చి కుక్కకి మంచి కుక్క అని పేరు పెట్టాడు. దాంతో అందరికి చచ్చినట్టు మంచి కుక్క అని పిలవాల్సి వచ్చింది. నిన్ను కూడా అలాగే వీళ్ళందరూ మంచోడు అని పిలుస్తున్నారు. అర్థం కాలేదు కానీ థ్యాంక్స్ అండి. అర్థంగానే ట్యాక్ చేయడాన్ని ఇగో అంటారండి. కామ్రేడ్స్, ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం, అంటే కార్మికుల పండగ. మా ఊర్లో పండగ అంటే పచ్చతోరణాలతో పసుపు బొమ్మలతో కలర్ఫుల్ గా ఉంటది. మీ ఊరేంటి అంతా ఎర్రగా ఉంది? కార్మికులకి ప్రాణం పోసేది ఉద్యమం. ఈరోజు మనం నాయకుడు లెనిన్ గురించి మాట్లాడుకుందాం. ఆయన జీవిత గాథ గురించి, ఆయన ఫిలాసఫీ గురించి మాట్లాడుకుందాం. అది మనం వింటుంటే మన ముందున్న బాధ్యత గుర్తుకొస్తుంది. ఈరోజు లెనిన్ గురించి మాట్లాడడానికి మన ఇంటికి అతిథిగా విచ్చేసిన కామ్రేడ్ లెనిన్ సుధాకర్ గారిని పిలుస్తున్నాను. A theory or state of organization in which the property is owned by the community. I got it. మీరు చాలా మందికి ఇంగ్లీష్ రాదు కదా, ఇట్స్ ఓకే. సామ్యవాదం అంటే సమాజంలోని ఆస్తంతా సమాజానికి మాత్రమే చెందిందని, వ్యక్తులు తమ అవసరాల మేరకు దాని నుంచి రాబడి పొందారని చెప్పే విధానం. అది క్యాపిటలిజంకి పూర్తిగా వ్యతిరేకం. మనందరికీ స్ఫూర్తి అయిన లెనిన్కి బిడ్డలు లేరు. మనమందరము లెనిన్కు బిడ్డలు లాంటి వాళ్ళం. అలాగే మన కామ్రేడ్ రంగనాయర్ గారు, మై గాడ్, ఆయన ఆశీర్వాదంతో, ఆయన అడుగుజాడల్లో మన గ్రామం, మన చిన్ని గ్రామం ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో నంబర్ 1 అవుతుందని నమ్ముతున్నాను. లాల్ సలాం.
ఇంకా ఎన్ని బిస్కెట్లు వేస్తావరా? సూపర్ సూపర్. ఇప్పుడు మన రాంబాబు గారు మాట్లాడతారు. అబ్బే ఇప్పుడు నా గొంతు బాలేదండి. రండి, కాస్త మాట్లాడితే గొంతు సర్దుకుంటుంది. రండి. చచ్చాను. ఏంటి భయం వేస్తుందా? స్లిప్పులు కావాలని చెప్పిస్తారు, మళ్ళీ చదువుకో. అయ్యి బాబోయ్, నువ్వు స్పీచ్లు కూడా స్లిప్ లెట్టేస్తావా? చెప్తా పోరా. మరి చెప్పాలంటే ఈరోజు మనందరి దినం, అంటే మంచి దినం. మరి అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నా పేరు రాంబాబు అండి. నాకు ఈ కమ్యూనిజము, లెనినిజము, మార్క్సిజము, క్యాపిటలిజము ఈ ఇజాలన్నీ పెద్దగా తెలియదండి. కుదిరితే పక్కోడి సాయం చేయడం, కుదరకపోతే సైలెంట్గా కూర్చోవడం తప్ప ఇలా గొప్ప గొప్పగా మాట్లాడటం నాకు చేత కాదండి. ప్రపంచం వ్యాపారంలో చాలా ముందుకెళ్ళిపోయిందండి, కానీ మనిషి కష్టం గుర్తించడంలో చాలా వెనకబడిపోయిందండి. సాయం చేయడం అంటే లాభం లేని పని కదండి, ఎందుకు చేస్తారండి? నాకిది ఓ చంటి బిడ్డ తల్లి చెప్తే కానీ అర్థం కాలేదండి. ఈ సహాయాన్నే హ్యూమనిజం అంటారండి. ఒకసారి మా ఫామ్ హౌస్కి వెళ్తా ఉంటే నా కారు పాడైపోయిందండి. అక్కడ తల్లి బిడ్డల దుస్థితి చూసి నా మనసు తరుక్కుపోయిందండి. లేదు లేదు, తల్లి లేదు కదా, కొన్ని తాగు చూద్దాం. తాగు 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 నాను. అయ్యి నా నాన్న కదా, కొన్ని తాగి నువ్వు పడుకుంటే నేను పనికి వెళ్తా. తాగు నాన్న, నా తల్లి కదా, కొన్ని తాగు. ఏమ్మా, ఆ కళ్ళు కొన్న డబ్బులతోనే పాలు కొని పట్టచ్చు కదా. పసిపిల్లడు కళ్ళు పట్టడం తప్పని తెలీదా? పాలు లేక కాదయ్యా, గుండెల నిండా పాలున్నాయి. నేనేమో పొలంలో పనికెళ్ళాలి. వీడికి కడుపు నిండా పాలు తాపించినా అరగంగానే లెగిసి ఏడుస్తాడు. వీడేడుపు నాకు వినపడలేదనుకో, ఏడ్చి ఏడ్చి గొంతెందుకు పోయి ఎక్కడ చనిపోతాడో నా భయం అయ్యా. అదే కళ్ళు తాపించి వెళ్తే తిరిగి నేను వచ్చేదాకా అలాగే పడుంటాడని నమ్మకం అయ్యా, అందుకనే తాపిస్తున్నాను. నాకు ఆ రోజే అర్థమైంది మనం ఎలాంటి సమాజంలో బ్రతుకుతున్నామా అని. దేశం వెనకపడిపోవడానికి కారణం మన దగ్గర డబ్బులు లేకపోవడం కాదు, మనలో మానవత్వం లేకపోవడం. అందుకే ఆ తల్లితో టీ స్టాల్ పెట్టించాను. ఇప్పుడు ఆమె ఓ టీ దుకాణానికి యజమానురాలు. హ, ఆ రూట్లో వెళ్లే నా 100 బస్సులు ఆ టీ స్టాల్ దగ్గరే ఆగుతాయి. దాంతో తల్లి బిడ్డ ఆనందంగా ఉన్నారు. ఇదేదో నేను చేశానని చెప్పట్లేదండి, మానవత్వం ఎంత గొప్పదో చెప్తున్నాను. నన్ను మార్చిన సంఘటన కాబట్టి గుర్తు చేసుకుంటున్నాను. ఈ హ్యూమనిజానికి ఎలాంటి రూల్స్ లేవు. ఒక మనిషి ఇంకో మనిషికి ఎంతైనా సహాయం చేసుకోవచ్చు. ఈ మానవత్వానికి మదర్ తెరిసా దగ్గర నుంచి డబ్బులు లేకపోయినా తన పడవ మీద నదిని దాటించే మన మీనన్ వరకు అందరూ బ్రాండ్ అంబాసిడర్లే. ఉంటానండి. నదీ తీరంలో ఈ సాహసవీరులు సాగర్ కన్యల మీటింగ్ ఏంటి? పార్టీ జరుగుతున్నట్టు నాతో ఒక మాట కూడా చెప్పలేదు. ఇది పార్టీగా చేట, పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? అవును చేట, మా ఊరు రూల్స్ ప్రకారం ప్రతి ఇయర్ ఇక్కడ అర్హత అయిన వాళ్ళకు పెళ్లి చూపులు జరుగుతాయి. అది మా కామ్రేడ్ గారి సమక్షంలో ఇక్కడ సెట్ అయిన జంటలకు త్వరలో పెళ్లిళ్ళు కూడా జరుగుతాయి. అందరికీ పెళ్లి చూపులు జరుగుతాయి కానీ నాకు మాత్రం జరగనమాట. చూద్దాంలే. ఏంటి బ్రదర్, పెళ్లి చూపులో సెర్చింగ్? నెక్స్ట్ ఈ టైంకి నా పెళ్లి చూపు జరుగుతాయి. అంత కాన్ఫిడెంటా? ఓవర్ కాన్ఫిడెంట్. బై బ్యాక్ లో బ్లూ సారీ కసకుంది కదా. అయ్య బాబోయ్, ఈడేమన్నాడన్నావా? వినలేదండి. ఏమన్నాను? వెల్కమ్ అన్నాను. వెల్కమ్ అయ్యా. పోరా బాబోయ్, ఇది పోల వీక్నెస్ ఉంది. ఈడేళ్ళ నచ్చాడు భయానికి. నేను మీద పిహెచ్ చేస్తాను కదండి. నేను మీద పిహెచ్డీ చేస్తే బయట అడిగడిగా నుంచి పెళ్లి చేస్తాడండి. నాకేం తెలుసండి. సరే ముందు నా సంగతి ఏంటి తెలుసుకుందాం పద. నాయర్ గారు, మీతో కొంచెం మాట్లాడాలి. ఒక నిమిషం పద. నువ్వేం చెప్తావో నాకు తెలుసు. మీ సంప్రదాయంలో పెళ్ళంటే 7 అడుగులు నడిచినట్టు ఈ ఊళ్ళో పెళ్ళంటే 7వ ఘట్టం. దానికి 6 ఘట్టాలు దాటాలి. అంటే 6 టెస్టులు పాస్ అవ్వాలి. 6 టెస్టులా? మీకు అసలు కథ ఇప్పుడు మొదలైందండి. కొంచెం క్వశ్చన్ పేపర్ తెలిస్తే లీక్ చేయరా? ఆ టెస్ట్లు ఏంటో ఎవరికి తెలియదు, ఆయనకు తప్ప. నాయర్ గారు ఆ టెస్ట్లు ఏంటో తొందరగా పెట్టండి నాయర్ గారు. ఇప్పుడు పెద్ద భూకంపం వచ్చిందనుకో. భూకంపం వచ్చిందనుకో, అప్పుడు నా కూతురుకి నాకు తినడానికి తిండి లేదు. నువ్వేం చేస్తావు? తిండి పెడతావా లేక వదిలేసి వెళ్ళిపోతావా? తిండి పెడతాను నాయర్ గారు. ఎలా? భూకంపం ఇక్కడ కదండి వచ్చింది. ఈ దగ్గరలో అడవిలోకి వెళ్ళి పళ్ళు కోసి తీసుకొస్తాను.
సరే ఏ పండ్లు దొరుకుతాయో తీసుకురా. ఇదే నీ టెస్ట్. వెళ్ళు తీసురా. ఇదో టెస్ట్, దీనికి మళ్ళీ పెద్ద బిల్డప్. పళ్ళు తెస్తా. ఏంటిది? కష్టపడి అడవిలో సెట్లెక్కి మరీ కోసి తీసుకొచ్చానండి, అన్ని మీకోసమే. తినండి. బాబాయ్ గారు దాని స్టిక్కర్ ఉంది. కోసుకొచ్చినట్టు కొనుక్కొచ్చినట్టు సమ్ డ్రామా. లేదు నాయర్ గారు, ఈ మధ్యన ఇత్తనాలకు కూడా స్టిక్కర్లు వేసి అమ్మేస్తున్నారు, బహుశా దానివల్ల అనుకుంటా. మా అడవిలో ఆపిల్స్ కూడా పండుతాయా? పండవండి. ఆపిల్స్ కూడా ఓకే. ఎక్కడో న్యూజిలాండ్ లో పండే కివీ ఫ్రూట్స్ తెచ్చావు చూడు, ఈ ద్రోహాన్ని మాత్రం తట్టుకోలేను. టెస్టులు లేవు, గిస్టులు లేవు. అవుట్. ఏంటి నాయర్ గారు మీరు ప్రతిదానికి నా మీద కోప్పడిపోతారండి? ఒకవేళ నాకే కాళ్ళు చేతులు పడిపోయి మీరు తీసుకురావాల్సి వస్తే ఏం చేస్తారండి? నేనా ఆ. సంప్రదిస్తాను. వినాశనం జరుగుతున్నప్పుడు మనిషిన్న వాడికి మైండ్ పనిచేయదు, అప్పుడు నా అర్ధాంగిని సంప్రదిస్తాను. ఏదో ఇంత అడిగాను, అంత క్లాస్ బిక్తారండి? మీకు పళ్ళు కావాలి, కోసి తేవాలి, అంతే కదా? వెళ్ళి కోస్తే చేత. బాస్ వాడే బాదం బాబా. భక్తులారా ఆవేశపడకండి, ప్రతి ఒక్కరికి పిక్కలందుతాయి. ఈ బాదం బాబా ఏంటి, చేతిలో ఈ బొచ్చలేంటి, ఈ భక్తులేంటి, ఏంటి? కొంచెం కంట్రోల్ అవ్వండి బాస్. క్రౌడ్ క్లియర్ అయ్యాక ఎలాగైనా వాడిని మన డెన్కి తీసుకెళ్లి వాడితో నిజం కక్కిద్దాం. బాబా నాకు పిక్కబడింది బాబా. ఒరే నేను ఇంక పెక్కే విసరలేదు, నీకెప్పుడు ఎలా పడింది రా పర్షుడా? వీడిని బయటికి పంపించండి. మొన్నంతే 4 పిక్కలు వేశాను, 10 మంది లేచారు వెధవలు. మీ అందరూ కప్పులు చేతిలో పట్టుకొని జై బాదం బాబా అనుకోండి. భక్త, నువ్వు కూడా మహర్జాతకుడవి. ఇంతకు ముందు ఇలాగే ఒక భక్తుడికి ఇలాగే 4 పిక్కలు పడ్డాయి. 200 కోట్ల అధిపతి అయ్యాడు. నావే 200 crores. పద లోపలికి. నాయనా, బాడీలో వడకూడని అవయవాలు కూడా వడికిపోతున్నాయి, తమరు క్షమించాలి. భక్త, నువ్వు మహర్జాతకుడివి. ఆ 200 కోట్ల గోల్డ్ బ్రిక్స్ ఎవడు తీసుకెళ్లాడో చెప్పకపోతే నీ బాడీలోకి ఈ 4 బుల్లెట్స్ వరుసగా దిగిపోతాయి. వాడు నా దగ్గరికి వచ్చిన మాట వాస్తవమే. 4 పిక్కలు వేశాను, అదృష్టానికి వాడికి 200 కోట్లు దొరికినాయి. అది మన చేతుల్లో లేదు. అదే తెలుసుంటే నేనే తీసుకునేవాడిని కదా. కానీ ప్రస్తుతానికి వాడు రంగనాయని ఇంట్లో కేరళలో ఉన్నాడయ్యా. రేయ్, కేరళకి వెళ్ళి వాడిని ఎత్తుకొచ్చేయండి. మన గోల్డ్ దొరికే వరకు వీడి ఆశ్రమం కలెక్షన్ మన అకౌంట్ లోకి వేసేయండి. రా 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 రా. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. మా ఊర్లో ఈ రోజు పండగ. అంటే పడవ పందాలు, పరవాణాలు అన్నమాట. అవన్నీ కోస్టల్ కేరళలో. ఇక్కడ సైకిల్ రేస్. సైకిల్ రేసా? ఎస్. ఈ పందెంలో గెలిచిన వాడు ఈ ఊరికి, నా ఇంటికి దగ్గర అవుతాడు. మీ ఇద్దరులో ఎవరు దగ్గర అవుతారో చూద్దాం. ఇప్పుడు దగ్గర అవడానికి ఈ పందాలు ఎందుకు సార్? నీకు సమాధానం కావాలా, దగ్గర అవ్వడం కావాలా? పందెం పెట్టేది గెలవడానికి. ఓ మనిషిని, ఒక మనసుని. బ్లెస్ మీ మావయ్య. ఇది 10 కిలోమీటర్ల రేసు. నేను ఈ జెండా ఊపుతాను. ఆ తర్వాత ఈ ఊపిన జెండాన్ని అక్కడ పెడతాను. ఈ 10 కిలోమీటర్ల పందెం ముగించుకుని ముందుగా ఎవరు ఈ జెండాన్ని నాకు ఇస్తారో వాళ్లే విన్నారు.
లిఫ్ట్ అదే థ్యాంక్ యూ. I won my గుడ్ జాబ్. పందెంలో గెలవడం, పట్టుదలతో పోరాడటం క్రీడా స్ఫూర్తి. ఎలాగైనా గెలవాలనుకోవడం చాలా పెద్ద తప్పు. ఆ తప్పు నువ్వు చేసావు. మోసం చేసావు కాబట్టి శిక్ష తప్పదు. 1 నెల రోజుల పాటు సెంట్రల్ కిచెన్ నుండి భోజనం క్యారేజీలు ఇంటింటికి సప్లై చేయాలి. సార్ క్యారీ ఆన్. చేపల పులుసు అమ్మ, ముళ్ళు జాగ్రత్త. బాగా తినండి. ఈ చేపల కూర ఎంతమంది పంచి పెట్టాలి? వాట్ ఇస్ దిస్? వాట్స్ హ్యాపెనింగ్? హలో, నీకు రంగనాయర్ అల్లుడు ఎవరో తెలుసా? ఏం మాట్లాడుతున్నారు? తడిసిపోయిన బ్లాకెట్ ఫేస్. ఈ ల్యాండ్ మీద భూమి ఉన్నంత వరకు, స్కైలో ఆకాశం ఉన్నంత వరకు రంగనాయర్ గారు నేనే, నా మావయ్య ఆయనే. పనేంటి? ఏమీ లేదు, మా దగ్గర పాత కరెన్సీ కొంత ఉంది, నువ్వు మార్చి పెడతామోనని. 60-40? 60-40. పర్లేదు మాకు ఓకే. పద వెళ్దాం. రేయ్, సైకిల్ తీసుకో. అరే స్టాండ్ ఏరా. పద. నేనేంటి ఇక్కడ జలకలాడుతున్నాను? ఎవరా కన్యలు? ఏంటా కాళ్ళు? వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ బ్యూటీ. బ్యూటీ విత్ బుల్లెట్స్. హూ ఆర్ యు? నిన్నిక్కడికి ఇంపోర్ట్ చేయించింది నేనే. అవునా? బట్ హూ ఆర్ యు? హే, ముందు దాన్ని పట్టుకో చెప్తా. ఓకే, పట్టేస్తా. పట్టుకోండి సార్, పట్టుకున్నాను. ఏయ్, పట్టుకోమంది కాళ్ళు కాదు, కాయిన్స్ కాయిన్స్. ఇంత వాటర్లో కాయిన్ ఎలా పట్టుకుంటారు సార్? ఓకే ఓకే ఓకే, నో వైలెన్స్ సార్. క్విక్. సార్, ఐ గాట్ ద కాయిన్. గుడ్. ఐ వన్. వాయిస్. ఏంటి మళ్ళీ ఇంకా కాయిన్ సార్? మాట్లాడక వెతుకో. ఓకే ఓకే ఓకే. సార్, నాకు తెలిసి ఇంకో ఎక్స్ట్రా కాయిన్ కూడా దొరికింది సార్. బాయ్స్, గర్ల్స్, కాయిన్స్. సార్ సార్, ఎనఫ్ సార్, ఐ కాంట్ సార్. అదే కాల్ కలెక్షన్ ఏంటి సార్? ఐఎమ్ నాట్ కలెక్షన్ ఏజెంట్. అసలు మీకు ఏం కావాలి సార్? 20 కాయిన్సే నీళ్లలోంచి తీయలేకపోయావు. 200 crores వర్త్ గోల్డ్ మట్టిలోంచి ఎలా మాయం చేసావురా? సార్, ప్రాక్టికల్ గా ఆలోచిస్తాం సార్. నా దగ్గర 200 crores ఉంటే బాహుబలి పార్ట్ 3 ద రివిజన్ తీసేవాను సార్. నువ్వు మామూలుగా అడిగితే చెప్పవు గానీ బాయ్స్. అదే సార్, అదే సార్. అదే సార్, ప్లీజ్ హెల్ప్ మీ సార్, ప్లీజ్ హెల్ప్ మీ సార్, ప్లీజ్. స్టాప్. ఆ గుర్తున్న వాళ్ళు దేవుణ్ణి నమ్మరు. వీడు బాబా దగ్గరికి వెళ్ళాడంటే నేను నమ్మను. మీరు రాంగ్ పర్సన్ ఎత్తుకొచ్చారు. ఏయ్! ఎవరు నువ్వు? ఈ గుర్తు నాకు ఇలా హెల్ప్ చేసింది సార్. నేను సుధాకర్ సార్, తెలియని సుధాకర్. నువ్వు రంగనాయర్ అల్లుడివేనా? ఇప్పటికీ ఎప్పటికీ అల్లుండే సార్. ఆయనకి ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చిన అల్లుడు ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు సార్, రాంబాబు అని. వాడు అల్లుడు కాదు, కాలేడు. ఎందుకంటే వాడిని నేను మీకు పట్టిస్తాను కాబట్టి. Come on, boys, come on! We have to get the gold! Come on!